హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లోన నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే గుజరాత్ మొహన్ దాల్ స్వీట్ అండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ మొహన్ దాల్ స్వీటు. చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుందండి. అంత టేస్టీగా అంత బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది గుజరాతీ స్పెషల్ స్వీట్ అండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను ఈ వీడియోలోనే చూపిస్తానండి ఎలా చేయాలో. ఈ టేస్ట్ అయినా కమ్మగా నోట్లోనే వేసుకుంటే కరిగిపోయే స్వీట్ చూద్దాము. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్గానే ఒక బౌల్లోనే శనగపిండి, ఒక గ్లాస్ శనగపిండి అనేది తీసుకోయానండి. అది తీసుకొని ఉండల్లాగా ఉన్నాయి కదండి, వాటిని రఫ్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగా చేయండి. ఇలా రఫ్ చేస్తూ కలుపుకొని ఇప్పుడు మనము నెయ్యి అనేది ఒక 2 స్పూన్ల లాంటి నెయ్యి అనేది బాగా మరిగించుకొని వేసుకోవాలండి. ఒక గోరువెచ్చగా ఉంటే చాలండి, మరీ వేడి అవసరం లేదు. ఇలా ఉన్న వాటిని మనము ఇలా కలుపుకోవాలండి రఫ్ చేస్తూ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము గోరువెచ్చగా పాలు ఉన్నప్పుడు పాలు అనేది మనం కొంచెం కొంచెం పాలు కూడా వేసుకోవాలండి. చూడండి పాలు వేసుకోయాం కదా, ఇది మనం ఇలాగ రఫ్ చేస్తూ కూడా కలుపుకోవాలండి. చూడండి ఇలాగ వచ్చింది, మనము ఇలాగ వచ్చింది కదండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. 20 మినిట్స్ అయిపోయి చూడండి ఎంత బాగుందో. వీటిని ఇప్పుడు మనము మిక్సీ అనేది పట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, బరకగా చాలా బాగా వచ్చింది కదా ఇసుకలాగా. ఇది ఇలాగే ఉండాలండి, ఇలాగైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది మొహన్ దాల్ స్వీట్కి. ఇప్పుడు మనము ఒక పెనం పెట్టుకొని నేను 1/2 గ్లాస్ లాగా నెయ్యి అనేది వేసుకోయానండి. ఒక 3 స్పూన్లు. మామూలుగా అయితే నేను స్పూన్తో వేసుకోయాను, నేను 1/2 గ్లాసే అనుకోండి. ఎక్కువ నెయ్యి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకోయాం కదండి శనగపిండి మిశ్రమాన్ని, అందులో వేసుకొని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ నెయ్యి అనేది బాగా పీల్చుకుంటుందండి శనగపిండికి. అలా మనము ఒక 50 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని ఉండాలి. నెయ్యి అనేది మనం రిలీజ్ అవుతూ ఉంటుందండి, ఆ రిలీజ్ అయినంత వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి ఎలా రిలీజ్ అవుతుందో నెయ్యి అనేది. ఇలా రిలీజ్ అయినప్పుడు మనం మొహన్ దాల్ స్వీట్కి కొంచెము రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మొహన్ దాల్ స్వీట్ కొంచెం బ్రౌన్ కలర్గా ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం చిటికెడంతో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోయాను. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, నేను 1.5 గ్లాసున్నర పాలు అనేది వేసుకొని ఇలా కలుపుకోయానండి. చూడండి కలర్ అనేది మనం పాలు వేసుకుని వెంటనే చేంజ్ అయిపోయింది. ఇలా కలుపుకుంటూ నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలా రిలీజ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అందుకు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకొని ఆ 1 గ్లాస్తోనే 1/2 గ్లాస్ షుగర్ అనేది వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నానండి. ఇది ఐలోనే ఉంచుకొని చేసుకోండి. ఇది పాకం అనేది రావాలి, మరి లేత పాకం కాకుండా ముద్ర పాకం రావాలండి. చూడండి పాకం ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే పాకంని పెట్టుకొని పాకం అనేది ఆ మిశ్రమంలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెము యాలకుల పౌడర్ అనేది వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోనే కొంచెం నెయ్యి అనేది అప్లై చేస్తూ ఆ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ముక్కలు అనేది మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోయాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. అంతేనండి, మొహన్ దాల్ స్వీట్ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.